వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్, ఈ జల వివాదం ఏంటి, ఎంతవరకు వస్తుంది, ఏంది, మరి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఈ కృష్ణానది అంశాలపైన? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నదీ జలాల విషయంలో తప్పు చేసిండు, దొరికిపోయిండు. అటు తన రాజగురువు చంద్రబాబు నాయుడు కోసం, నరేంద్ర మోడీ కోసం గోదావరి జలాల్లో కృష్ణానది గోదావరి జలాల్లో కృష్ణా జలాల్లో ఆయన లోపాయికారికంగా ఉండి అటు కాళేశ్వరం నిండబెట్టిండు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని 2 సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం పని పూర్తి చేయకుండా, దాని పని పూర్తి చేయకుండా 70-80% పనులు పూర్తయితే ఆ పనులు పూర్తి చేయకుండా 2 ఏళ్ళుగా అట్లనే పెట్టిండు. ఎవరి కోసం? ఇంకా కూడా ఏంటంటే డిపిఆర్ వీళ్ళ నిర్వాహకం వల్ల వీళ్ళు సరి అయినటువంటి ఎఫర్ట్స్ పెట్టకపోవటం వల్ల డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిపిఆర్ రిటర్న్ అయింది. ఆ రిటర్న్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ సిడబ్ల్యూసి రిటర్న్ పంపిన విషయాన్ని సంవత్సర కాలంగా దాచిపెట్టింది. ఎంత మోసం అంటే ప్రతిదీ కూడా అక్కడనేమో బనకచెర్లకు, గోదావరి బంకచెర్లకు సిడబ్ల్యూసి జూలై 31వ తారీఖున 2025లో ఇన్ ప్రిన్సిపల్గా అనుమతి 200 టీఎంసీలు వినియోగానికి ఒక ఇన్ ప్రిన్సిపల్ లెటర్ ఇస్తే అది దాచిపెట్టిండ్రు. ఇక్కడనేమో తెలంగాణకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపితే దాచిపెట్టి తెలియకుండా చేస్తుంది. ఇప్పుడు బుకాయించి ఇది కేసీఆర్ గారు కాలంలోనే వచ్చింది, ఇంకో కాలంలోనే వచ్చింది అని చెప్పేసి పచ్చి అబద్ధాలు, నోటికి వచ్చినట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడటం. ఇక్కడ రాష్ట్ర మంత్రి ఏమో, నీటిపారుదల శాఖ మంత్రి ఏమో డిపిఆర్ రాలేదు అనేమో ఆయన చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మళ్ళీ మహబూబ్ నగర్ ఎంపీ మాత్రము డికేఆర్ను మాత్రం కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ చేసేసింది అని చెప్తున్నారు. మరి ఈ వ్యత్యాసాన్ని ఎట్లా చూడాలి, ఏమనుకోవాలి ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు? ఈడ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడబల్కొని తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. తెలంగాణ జలవనరులని అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి అప్పజెప్పడం కోసం గోదావరి కృష్ణా జలాన్ని ఇద్దరు కూడబల్కు కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు తెలంగాణని మోసం చేస్తున్నాయి, ద్రోహం చేస్తున్నాయి. అందుకే వాళ్ళంతా కూడా ఏంటంటే ఒకరికొకరు పరస్పర విరుద్ధంగా, మోసపూరితంగా అబద్ధాలు ప్రచారం చేయటం వాళ్ళ పనిగా మాట్లాడుతున్నారు. ఇవాళ వాస్తవంగా పాలమూరు రంగారెడ్డి డిపిఆర్, పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు 90 టీఎంసీలు ప్లస్ డిండి ఎత్తిపోతలకు 30 టీఎంసీలు తీసుకునేటట్టుగా దానికి సంబంధించినటువంటిది మిగతా 7 అనుమతులు కూడా తెచ్చింది. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. అవన్నీ జరుగుతుండగా రాష్ట్ర ప్రభుత్వమే పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలు చాలు అని చెప్పేసి ఆమె అంగీకారాన్ని చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అది కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించగానే, సమాజానికి చెప్పగానే ఇంతకంటే ద్రోహం ఏమోంది, ఇంతకంటే మోసం ఏమోందని చెప్పగానే వెంటనే బుకాయించి ఇది ఎప్పుడో ఇచ్చిండ్రు, ఏదో ఇచ్చానని అబద్ధాలని, విషయాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైట్. మరి ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అవాక్ చవాకులు వేలుస్తున్నాడు అసెంబ్లీలో. దీన్ని ఎట్లా చూస్తారు మరి బీఆర్ఎస్ నాయకుల పైన? అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, అంటే ఏ ప్రాజెక్టుగా రాకుండా అడ్డుపడుతున్నారు వాళ్ళు అంతా. ఇప్పుడు మొన్న మనం చూసినాము, మూసి పక్షాల మీద మాట్లాడితే, మూసి సుందరీకరణ విషయంలో మాట్లాడితే ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల కడుపులన్నీ మూసినది కంటే కంపుగా ఉన్నాయని అంటుండ్రు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు. ఒకటి, నదీ జలాలకు సంబంధించినటువంటిది విషపూరితంగా, విద్వేషంగా పదే అబద్ధాలని మాట్లాడటము ఒకటి. దాని అబద్ధాలని ఎత్తి చూపితే దబాయించి దౌర్జన్యంగా ఇదే మేము చెప్పిందే నిజమని చెప్పేసి దౌర్జన్యం చేస్తాడు. దానికి అసెంబ్లీని వేదికగా మార్చుకోవటము, స్పీకర్ కుర్చీని, స్పీకర్ స్థానాన్ని సభ్యులందరికీ, అధికార విపక్షానికి సమానంగా చూడాల్సినటువంటి స్పీకర్ గారు ఏకపక్షంగా కేవలం అధికార పక్షం వైపు వహించి, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మేము మైక్ కట్ చేస్తాం, మైక్ ఇవ్వను అని చెప్పేసి
అధికారికంగా రూలింగ్ ఇవ్వటం అనేది ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రజాస్వామ్యం అసలు చట్టసభలు ఏంది, ప్రజాస్వామ్యం ఏంది, రాజ్యాంగం ఏంది, సభల నిర్వహణ నియమావళి ఎటుపోతుంది ఏం అర్థం కావట్లేదు. అదొకటైతే రెండవది మూసీకి సంబంధించినటువంటి విషయం. ఇంకా ముఖ్యమంత్రి గారు అయితే ఏం మాట్లాడతారు, ఏదైనా నోటికి ఎంత మాట వస్తే ఆ స్థాయిలో ఒక్క ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని దాని డిగ్నిటీ డెకోరంను కూడా విస్మరించి ఇష్టానుసారంగా మాట్లాడటం, భాష మిగతా ఏం మాట్లాడితే అది మాట్లాడతారు. మూసీ ప్రక్షాళనకి ఎవరు వ్యతిరేకం? టీఆర్ఎస్ వ్యతిరేకమా? మూసీ ప్రక్షాళనని శ్రీకారం చుట్టింది ఎవరు? కేసీఆర్ గారే కదా. మూసీ ప్రక్షాళనని మూసీని అంతకంటే ముందు మూసీని మురికి కంపుగా మార్చింది ఎవరు? 60 సంవత్సరాల ఆ ఉమ్మడి రాష్ట్ర పాలకులు మీరే కదా. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీగా మీరే కదా. ఆ రెండింటి ప్రాతినిధ్యం మీరే కదా. మరి ఇవాళ అటువంటి మూసీని ప్రక్షాళన చేయటం కోసం కేసీఆర్ గారు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్, సెపరేట్ కార్పొరేషన్ పెట్టి మూసీ ప్రక్షాళన కోసము ఒక డిపిఆర్ రూపొందించి 26,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు రూపకల్పన కూడా చేస్తుంది. రూపకల్పన చేయటమే కాదు, దానికి సంబంధించినటువంటి అమలు కార్యక్రమం, దానికి సంబంధించి ఏంటి, దాంట్లో మూసి మురికి కూపంగా మారటానికి కారణమైనటువంటి మురికి నీటిని, బయో వేస్టేజ్ని అండ్ కెమికల్ వేస్టేజ్ని నేరుగా దానికి వదలటం వల్ల వస్తున్నటువంటి సమస్యని పరిష్కరించడం కోసము వెంటనే కేసీఆర్ గారు ఒక 30 ప్రపంచంలో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి STP ట్రీట్మెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని 30 నిర్మాణం చేసిండు. మరో 32 అమృత్ ప్రాజెక్టు కింద నిర్మాణం కోసము 32 కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మూసీ ప్రక్షాళన పేరు మీద మీరు పేద మధ్యతరగతి ఇండ్లు కూల్చి వాళ్ళ ఉసురు పోసుకుంటామంటే దానికి వ్యతిరేకం. మూసీ ప్రక్షాళన పేరు మీద మీరు 20-30 వేల కోట్లతో అయ్యేటటువంటి దాన్ని 1,50,000 కోట్లకు పెట్టి 1,00,000 కోట్లు మేము అవినీతికి పాల్పడతాము, మీరు ఏం మాట్లాడొద్దు అని చెప్తే ఆ అవినీతికి మేము వ్యతిరేకం తప్ప మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. కాకపోతే డైరెక్ట్గా మీ బీఆర్ఎస్ పార్టీ మీదనే ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది జరిగింది. అంటే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే మూసీ పక్కన ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీలు అందరూ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలు నాకు నేరుగా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది పేర్లు కూడా చెప్పడం అనేది అయితే జరిగింది ముఖ్యమంత్రి. కానీ కొంతమంది మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి ఏంటి మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే వ్యతిరేకిస్తారో అంటే ముఖ్యంగా హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడినట్లనే అసెంబ్లీలో అనిపించింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే నల్గొండ ప్రజలను చంపుదామా, నల్గొండ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేద్దా, అంటే కంపుల్నే నల్గొండ ప్రజలు ఉండాలా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పదే లేవనెత్తిండు. నా కాన్సెప్ట్ వినకుంటేనే నన్ను కావాలని తప్పుతో పట్టిస్తున్నారు, నన్ను కమిషన్లు తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులే బదలాం చేస్తున్నారు. వాళ్ళందరికీ హెచ్చరిస్తున్న ఒకటి, మూసి పక్షాలన చేసి తీరుతా, 100% చేస్తాం దీన్ని అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అరుణ్ గారు, నేను నల్గొండ బిడ్డని. అసలు నల్లగొండ జిల్లాకు మూసి మురికి కంపు పట్టించినటువంటి దరిద్రులు ఎవరు? వీళ్ళే కదా. 60 సంవత్సరాల ఉమ్మడి పాలనలో మూసి మురికి నీళ్ళని, హైదరాబాద్లో ఉన్నటువంటి బయో వేస్టేజ్ డ్రైనేజీల ద్వారా వచ్చే బయో వేస్టేజ్ని నేరుగా మూసీలకు తోలింది. తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చేటటువంటి కెమికల్ వేస్టేజ్ని వీళ్ళే కదా దాన్ని కంపి నల్గొండ ఉసురు పోసుకున్నది. 2, కృష్ణ పక్కనే పరవళ్ళు దొక్కుతూ ప్రవహిస్తున్నా కూడా కృష్ణానది చుక్క నీళ్ళు ఇవ్వకుండా నల్గొండని వలసల కరువు ప్రాంతంగా ఫ్లోరైడ్ విష నీళ్లు తాపించినటువంటి దరిద్రులు వీళ్ళే కదా. సిగ్గుండాలి. ఇవాళ మూసి ప్రక్షాళన పేరు మీద హైదరాబాద్లో పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలగొడుతుంటే, ఆ ప్రజలు తిరగబడి తరుముతుంటే వీళ్ళని దానికి అడ్డం పెట్టుకోవడం కోసం, ఒక రక్షణ కవచంలాగా వాడుకోవడం కోసం నల్గొండకు పోయి యాత్ర చేసిండు ఈయన. అంటే నల్గొండ ప్రజల్ని హైదరాబాద్లో ఇండ్లు కూలుతున్నటువంటి వాళ్ళు కూలిస్తే నిరాశ్రయులవుతున్నటువంటి వాళ్ళ మీదకి ఉసిగొల్పడం కోసం నల్గొండకు పోయి మూసి ప్రక్షాళన చేస్తుంటే ఇది మొత్తం విష నీళ్ళు చేస్తారు అని చెప్పేసి చేస్తే ఆ రైతులని వీళ్ళ మీదకి ఉసగొలిపే ప్రయత్నం చేసిండు. అంటే ప్రజల మధ్యన హైదరాబాద్లో మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, మూసి పరివాహక ప్రాంతంలోని నల్గొండ ప్రజల మధ్యన వైరుధ్యాన్ని సృష్టించి ఇద్దరి మధ్యన
పంచాయతీ పెట్టి విభజించి పాలించేటటువంటి ఉసిగొలిప దిక్కుమాలిన చిల్లర దగులుబాజీ రాజకీయం చేస్తున్నారు తప్ప ఎస్ బరాబర్ నల్లగొండ జిల్లా ప్రజలకి ఖచ్చితంగా హక్కుగా కృష్ణా జలాలు ప్రతి కృష్ణా జలాలు కావాల్సిందే. ఆ హక్కుగా రావాల్సినటువంటి కృష్ణా జలాల్లో ఎస్ఎల్బిసి ఎవడి నిర్వాకం 50 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు 1950లో 80లో కదా మొదలుపెట్టింది. ఇవాళటి వరకు ఎందుకు పూర్తి చేయలే ఎస్ఎల్బిసిని? 50 ఏళ్ల క్రితం మొదలుపెట్టినటువంటి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు? సిగ్గు లేదు మాట్లాడటానికి మీకు. డిండి ఎత్తిపోతల ఎందుకు పూర్తి చేస్తలేరు? మీరు కదా చేసినటువంటి ఇవాళ నల్గొండకు నీళ్లు లేకుండా ఫ్లోరైడు దేవరకొండ మునుగోడు ఆ నల్గొండ అప్పర్ నల్గొండ ఆ ప్రాంతాలన్నిటిని కూడా శాశ్వత కరువు దుర్భిక్ష ప్రాంతాలుగా మార్చినటువంటి వాళ్ళు దుర్మార్గులు మీరు. ప్రజల ఉసురు పోసుకున్న వాళ్ళు మీరు. ఇవాళ మిమ్మల్ని ప్రజలు ఉరికిస్తుంటే తరుముతుంటే మళ్ళీ ఆ ప్రజలను అడ్డం పెట్టుకోవడానికి సిగ్గుందా మీకు? ఎవరు మీరు కదా రాష్ట్రాన్ని 60 ఏళ్ళు పరిపాలించింది ఉమ్మడి రాష్ట్రాన్ని. ఏం పీకిండ్రు? ఆ రోజు భాజపా ఆంధ్ర కృష్ణా నుంచి నాకు కృష్ణా జలాలు అటు గోదావరి జలాలు ఎత్తుకపోతుంటే పెద్ద హ్యాపీగా తీసుకుపోతుంటే ఎందుకు ఒక పెండింగ్ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలే? జూరాలు ఎందుకు పెండింగ్ ప్రాజెక్ట్ అయింది? భీమా ఎందుకు పెండింగ్ ప్రాజెక్ట్ అయింది? కోయిల్ సాగర్ ఎందుకు పెండింగ్ ప్రాజెక్ట్ అయింది? కల్వకుర్తి ఎత్తిపోతలు ఎందుకు పెండింగ్ ప్రాజెక్ట్ అయింది? మరి డిండి ఎందుకు ఎత్తిపోతలు ఎందుకు పెండింగ్ ప్రాజెక్ట్ అయింది? ఎందుకు పూర్తి చేయలే? 4-5 దశాబ్దాల కింద మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇవి ఎందుకు పూర్తి చేయలే? మాట్లాడటానికి సిగ్గుండాలి. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీరేదో బెదిరించి దౌర్జన్యంగా మాట్లాడినంత మాత్రాన అబద్ధము, మీరు చేసినటువంటి ద్రోహము మోసము నిజం కాదు. ఇవాళ తెలంగాణ సమాజం ఈ 2 ఏళ్లలో మీరు చేసినటువంటి ద్రోహాన్ని గ్రహించింది. దాన్ని ఎండగట్టడానికి మిమ్మల్ని తరమటానికి సిద్ధమైంది. కాబట్టి నంగనాచి దొంగ వేషాలు ఇస్తున్నారు.